హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేనైతే ఈ మొక్కను పెట్టి దాదాపు 1 ఇయర్ పైన అయింది. ఈ మొక్క అయితే కిచెన్లో మంచిగానే ఉంటుంది. కాకపోతే ఎక్కువ గ్రోత్ కాదు, కానీ కొంచెం కొంచెం అయితే గ్రోత్ వస్తుంది, ఆకులు వేస్తుంది అనమాట. ఇది చూసారా, ఇప్పుడే ఇలా ఉంది. నేను ఇక్కడ ముగ్గు వేసినంతసేపే ఉంటుంది. ఇటు మా పిల్లలన్నా నేను ఏదో ఒక పని చేయడంలో కిచెన్లో అయితే ఈ స్టవ్ దగ్గర ముగ్గు అయితే తొందరగా పోతుంది. అదే ఇటు కార్నర్ది అయితే ఇంకో కొంచెం ఎక్కువసేపు ఉంటుంది అన్నమాట. ఇక్కడ నేనైతే ఇంతకుముందే ఈ స్టవ్ దగ్గర అయితే క్లీన్ చేసి ఇలా చిన్నగా ముగ్గేసాను. ఇప్పుడు చూసారా, ఈ స్టవ్ దగ్గర కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. అదే కార్నర్లో ఎక్కువసేపు ఉంటుంది. అలాగే ఇక్కడ చూడారా, అప్పుడే తుడిచేసినా కూడా ఇక్కడ టైం అయితే 8 అవుతుంది. కాకపోతే నేను 4 నుంచి 7:30 వరకు అయితే లైవ్ పెట్టాను. అందరూ వచ్చారు చాలామంది. థ్యాంక్ యూ అండి అందరికీ. ఇప్పుడే అన్నీ ఎక్కడివక్కడ ప్యాక్ చేశాను. ఇది మొత్తం లైవ్లో చూపించా. ఇక్కడ చూసారా, మొత్తం ప్యాక్ చేసి ఇప్పుడే పిల్లల్ని తీసుకొని స్కూల్కి అయితే బయలుదేరుతున్నాము. ఈరోజు అయితే చిన్నోడు యూనిఫామ్ వేసుకోలేదు. ఇద్దరికైతే లంచ్ బ్యాగ్ ప్యాక్ చేసుకొని ఇప్పుడే బయలుదేరి స్కూల్కి అయితే పోతున్నాము. చూసినారా, ఇలా అన్నీ ప్యాక్ చేశాను. అయితే వాటర్ క్యాను ముందే పెట్టేస్తాను. మార్నింగ్ అన్నా నైట్ అన్నా వాటర్ క్యాన్ అయితే ముందే పెట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ పడింది. ఇక్కడ చిన్న క్లిప్ తీసిన. మా పెద్దోడు చూడండి, ఎక్కడ పెద్ద బైక్ కనిపిస్తే అక్కడే చూస్తాడు. ఇక్కడైతే అన్నీ ఇప్పుడే వచ్చాను, ఇంకా అన్నీ తీయలేదు. ఎలా ప్యాక్ చేస్తా అన్నది అంబ్రిల్లా అటువైపు పెట్టేస్తా. ఇంకా వాటర్ క్యాన్ ముందు వైపు ఈ బ్యాగ్ అయితే నేను తగిలించుకుంటా కదా. ఇక అన్నీ అయిపోయినాయి. ఈరోజు అస్సలు టైం లేదు. ఎందుకు అంటే పక్కన వేరే అన్న రాలేదు, అందుకోసం టక అయిపోయినాయి. ఇదైతే ఈవినింగ్ మళ్ళీ పిండి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నా. చూసారా ఇక్కడ, కాకపోతే ఎక్కువ వాటర్ వేయలేదు, అందుకోసం గట్టిగా ఉంది. ఇలా మొత్తం కలిపి ఇంకా నైట్ ఏం చేస్తాను అంటే పల్లీలు వేపి పెట్టుకుంటాను, ఇంకా మిర్చి వేపి పెట్టుకుంటా వీలుని బట్టి. లేదు అంటే తొట్టుమిల్లి తీసి కడిగి పెట్టేస్తాను మార్నింగ్ వేపుకునేలాగా. అటైతే అటు ఇటైతే ఇటు. అలాగే కొబ్బరి కూడా మొత్తం కట్ చేసి స్టోర్ చేసి పెడతానమాట, ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. కొబ్బరి కూడా మళ్ళీ మార్నింగ్ అంటే లేట్ అవుతుంది కదా, అందుకనేసి పిండిలన్నీ రెడీ చేసుకొని కొబ్బరి కట్ చేసి పల్లీలు వేపి ఇవన్నీ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది. లేదు అంటే ఇక మార్నింగ్ చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ముందే రెడీ చేసి పెట్టుకుంటాను. చూసారా, ఇదైతే ఊతప్ప కోసం, దోశ కోసం ఇవే ఎక్కువ తీసుకుంటారు. ఏం వర్షం పడుతుంది కదా పండు. మా వారైతే వర్షం పర్లేదు, వర్షం తగ్గినాక వస్తాడు. మళ్ళీ ఏమైనా కాల్ చేశారు, జిమ్ పోయింది కదా. అవునా, వర్షం చాలా పడుతుంది. ఇంకా యూనిఫామ్ తడిచిపోయేది, లోపల పెట్టేసాం కదా. తడుస్తాము వద్దు అంటే ఇక వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. ఇక మా ఆయన కోసం వెళ్తే నేను కూడా ఫుల్ తడిచిపోయినాను. ఇదైతే మార్నింగ్ చూసారా, బోండా పిండి అయితే ఉబ్బింది. అట్లే దోశ పిండి అయితే పులిసింది, కానీ ఎక్కువ పొంగలేదు గట్టిగా ఉండడంతో. ఇక్కడ ఇవన్నీ అయితే ఇప్పుడు రెడీ చేయాలి, ఇడ్లీ, దోశ, బోండా అన్నీ. అయితే ఈరోజు ఏమైంది, ఈరోజు కూడా తొందరగా అయిపోయింది. మా పెద్దోడిని స్కూల్ దగ్గరికి వెళ్ళాను, ఇంకా హాలిడేస్ ఇస్తున్నారు రేపటి నుంచి, అందుకోసం ఇక్కడ ఇది వేసినారు అనమాట. నేను ఒకరింటికి డెలివరీకి వెళ్ళాను. ఇక్కడ చూసారా, భలే ఉంది కదా. నిజంగా నాకు ఇక్కడ బాగా నచ్చి ఒక చిన్న వీడియో తీశాను. కాకపోతే నేను ఫ్లిప్కార్ట్లో జాయిన్ అన్నా కదా, రిటర్న్ పికప్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈరోజు నుంచి హాలిడేస్ అని చెప్పేసి మా పెద్దోడు వచ్చినాడు, లేకపోతే నార్మల్గా రాడు. ఇక్కడ చూడండి, ఇవన్నీ రిటర్న్ తీసుకున్నవి. చూసినారా, ఇవన్నీ రిటర్న్ పికప్. ఇక్కడైతే ఇంటికి రాగానే ఏం చేశాను అని చూద్దాము. ఇక్కడైతే అన్నం వండాను. ఇది ఒకరోజు వీడియో. ఈరోజు మార్నింగే అన్నం వండా. అయితే ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నాను అనమాట. అన్నము ఇక్కడైతే చిక్కుడుకాయ వండాను. ఇక్కడ చూడండి, చిక్కుడుకాయ. అలాగే మళ్ళీ అన్నం తింటారు, లేదంటే చపాతీ తింటారు అనేసి మార్నింగ్ చపాతీ, అన్నం, ఆలు ఫ్రై అయితే ఈ 4 అయితే చేసేసిన అనమాట. ఇక్కడైతే ఆలు ఫ్రై చూపిస్తున్నా. చూసారా,
ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అసలు విషయం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఇంకా లేయలేదు. ఎవరు ఏది తింటే అది తింటారు. ఎందుకంటే రోజు ఇడ్లీ దోశ ఇవి తిని తిని వాళ్ళకి బోర్ కొట్టింది. అందుకనేసి ఇడ్లీ దోశ అడగరు. పూరి చపాతీ అన్న చేస్తాను మ్యాక్సిమం. ఇక్కడైతే మధ్యాహ్నం కోసం లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నా. అయితే మా వారు ఆలు తినని అంటారు, అందుకోసం ఆయన కోసం బీన్స్, మా ముగ్గురు కోసం అయితే ఆలు చేస్తున్నా. ఇక్కడ చపాతీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా అంట్లయితే ఎక్కువ లేవు కానీ కొంచెమే ఉన్నాయి. అది కామన్ కదా, ఎవరి ఇంట్లో అయినా కొంచెం అంట్లు ఉండడం. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.